నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో, జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేసాను. ప్రపంచంలో కేవలం నీ మనసు మాత్రమే రెస్ట్ లేకుండా పనిచేసేది. అందుకే దాన్ని సంతోషంగా ఉంచు. మంచి మనుషులకు కూడా ఒక చెడ్డ అలవాటుంది. అందర్నీ మంచివాళ్ళు అనుకోవడమే. గెలుపు కూడా తన దిశలను మార్చుకుంటూ ఉంటుంది. ఒకచోట స్థిరంగా ఉండదు. ఎదుటివాళ్లు చెప్పేది వినడం కన్నా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అందరి లోపల ఎంత బాధ ఉందో అంతా బయటికి చెప్పలేరు కదా. మనిషికి ఒక్కొక్కసారి ఇలా కూడా అనిపిస్తుంది, న్యాయంగా నిజంగా ఉన్నందుకు బాధలొస్తాయా అని. తప్పు చేయడం పెద్ద విషయం కాదు, చేసిన తప్పును ఒప్పుకోవడం అనేదే పెద్ద విషయం. చితి మరియు చింతకు కేవలం ఒక్క అక్షరం మాత్రమే తేడా ఉంటుంది. చితి నిర్జీవంగా ఉన్న వాటిని తగలబెడుతుంది, చింత జీవించి ఉన్న వాళ్ళను తగలబెడుతుంది. కేవలం మనిషిగా బ్రతకడం గొప్ప కాదు, మానవత్వం ఉన్న మనిషిగా బ్రతకడం గొప్ప. కాలం కాలం ప్రకారమే మారుతుంది, మనిషి మాత్రమే ఎప్పుడైనా మారతాడు. నువ్వు ఇప్పుడు జీవిస్తున్న జీవితం కొంతమందికి కలయి ఉండొచ్చు. నీకు ఎంత మంచి తోడున్నప్పటికీ ఒక రోజున కాకపోతే మరొక రోజైనా నిన్ను విడవక తప్పదని గుర్తుంచుకో. జీవించు నీకిష్టమైన పద్ధతిలో. లోకల ఇష్టం అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మంచి మనసున్న వాళ్ళు ఎప్పుడూ తెలివైన వాళ్ళ చేతిలో ఓడిపోతారు. ఒకవేళ ఎవరైనా నీ మీద నమ్మకం పెట్టుకుంటే అది వాళ్ళ బలహీనత కాదు, వాళ్ళు నీతో కలిసుండాలని, విశ్వాసంతో ఉండాలని అనుకుంటున్నారని గుర్తుపెట్టుకో. కొంతమంది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం దక్కదు, కానీ ఒక రోజున చాలా దృఢంగా తయారవుతారు, లోపల నుంచి మరియు బయట నుంచి కూడా. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారు, కానీ కోపం తెచ్చుకున్న వాళ్ళు ఎప్పుడూ అందరి దృష్టిలో చెడ్డవాళ్ళవుతారు. నీ మీద ఉన్న బ్యాడ్ టైం కూడా తొలగిపోతుంది. ఎప్పుడో తెలుసా? కేవలం నువ్వు శాంతంగా ఉండడం నేర్చుకున్నప్పుడే. మీరు మంచివాళ్ళైతే లోకులు పదే పదే మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తారు. ఎవరినైనా నవ్వించడానికి ప్రయత్నించు, ఏడ్పించడం అందరూ చేస్తారు. ఒక్కొక్కసారి మనిషి కన్నా జంతువే నయమనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమించిన వాళ్లను మోసం చేయదు. మనం డబ్బు సంపాదించడం చాలా అవసరం. ఈ జనం చూసేది మన మంచితనాన్ని కాదు, మన వెనక ఉన్న డబ్బునే. ఎవరితోనైనా బంధం కలవాలంటే వాళ్ళ వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. అందం కేవలం ఆకర్షణ కోసమే ఉంటుంది. కొంతమంది అంటారు, మంచి పనులు చేస్తే చనిపోయినాక స్వర్గం దొరుకుతుంది అని. నేనంటాను, అమ్మా నాన్నలకు సేవ చేస్తే జీవించున్నప్పుడే స్వర్గం దొరుకుతుంది అని. నీకు నువ్వుగా నేర్చుకో. దెబ్బలు తినైనా నేర్చుకో. ఎక్కడైతే నీకు విలువ లేదో అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా నేర్చుకో. గర్వంగా గొప్పగా ఈ మాట ఒక్కళ్లే చెప్పగలరు, నేను లేకుండా జీవించలేవు అనే మాట. ఆ మాట అనే హక్కు ఒక్క డబ్బుకు మాత్రమే ఉంది. స్పష్టంగా మాట్లాడేవాళ్ళు ఒక ఇంజెక్షన్ లాగా ఉంటారు. దీంట్లో నొప్పి కొంచెం సేపు ఉంటుంది, కానీ ఉపయోగం చాలా ఉంటుంది. తిండి పెట్టలేని వాడి ఇంటికెళ్ళి మంచినీళ్ళైనా తాగిరండి, కానీ నిన్ను నిర్లక్ష్యంగా చూసేవాళ్ళింటికి నీకు పరమాణం పెట్టినా వెళ్ళకండి. అసూయతో బ్రతికే వారికి సరిగ్గా నిద్రుండదు. అహంకారంతో బ్రతికే వాళ్లకు సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వాళ్లకు సరైన జీవితమే ఉండదు. ఏ తలుపు వద్ద నుండైతే ఒకసారి అవమానం పొందొచ్చావో వాళ్ల నుండి ఎటువంటి ఆహ్వానం వచ్చినా వెళ్లకు. అద్దం లాంటి వాళ్లతో స్నేహం చెయ్యి. ఏడిస్తే ఏడవడానికి, నువ్వు నవ్వితే నీతో పాటు కలిసి నవ్వడానికి. చీకటి నుండి కాదు భయపడాల్సింది, నిన్ను చీకటిలోకి తీసుకెళ్లే వాళ్లతో భయపడు. టెన్షన్ ఎలాంటి రోగమంటే మనిషి యొక్క సంతోషాన్ని లాగేసుకుంటుంది. నీ పనిని బట్టి పని చేయడం కూడా ఒక పెద్ద పనే. ఎవరికైనా నీ సలహా నచ్చలేదా? వాళ్లకు మరలా సలహా ఇవ్వకు. సమయమే వాళ్లకు నొప్పి కలిగేలాగా నేర్పిస్తుంది. ఎప్పుడూ ఇతరుల తెలిసి తెలియని మాటలు, చెప్పుడు మాటలను నమ్మకు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ చెప్పరు అసలు నిజం ఏంటి అనేది. ఎక్కడైతే అధికారం సమాప్తమవుతుందో అక్కడ ప్రేమ బంధం కూడా నిదానంగా ముగుస్తుంది. మంచి సమయం అంటూ
ఎప్పుడూ రాదు, దాన్నే మనం తీసుకొని రావాలి. ఇతరుల పరిస్థితిని చూసి ఎప్పుడు హేళన చేయకు. సమయానికి ఎంత శక్తి ఉందంటే బొగ్గును కూడా నిదానంగా వజ్రంగా మారుస్తుంది. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన మనుషులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు. నదిలో పడిపోతే మనిషి చనిపోడు, ఈదడం రాకపోతేనే చనిపోతాడు. పరిస్థితులు ఎప్పుడూ సమస్యలుగా మారవు. సమస్యలుగా ఎప్పుడు మారతాయంటే పరిస్థితులను చక్కబరచడం రాకపోతేనే సమస్యలుగా మారతాయని గుర్తుంచుకో. కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం నేరమైతే అబ్బాయి సంపాదన చూసి పెళ్లి చేసుకోవడం చిన్న నేరమేం కాదు. ఎవరు మనసు నొప్పించి బాధ పెట్టకు. సారీ చెప్పిన తర్వాత కూడా అతనికి బాధ అలానే ఉంటుంది. గోడకు కొట్టిన మేకును తీస్తే గుర్తు ఎలా ఉండిపోతుందో అలాగా. మంచి నీళ్ల వాసన ఎప్పుడొస్తుందంటే నీకు దాహం కలిగినప్పుడు. అలాగే ఒక మంచి మనిషి యొక్క ప్రేమ త్యాగం నీకెప్పుడు తెలుస్తుందంటే నువ్వు వాళ్ళని కోల్పోయి ఒంటరిగా మిగిలినప్పుడు. వెనక నుండి మాట్లాడే వాళ్ళను నీ వెనకే ఉండని. పగ ప్రతీకారాలు ఎందుకు? ఈరోజు మట్టి మీదున్నాం, రేపు మట్టి కింద ఉంటాము. సమయం లోకులను మార్చదు, సమయం లోకుల అసలు స్వరూపాన్ని బయటపెడుతుంది. ధనదాహం ఎక్కువైనప్పుడు రాత్రి కూడా చిన్నగా కనపడుతుంది. ఈ రోజుల్లో నువ్వు నిజం మాట్లాడితే అందరికీ కోపం వస్తుంది. అదే అబద్ధం చెప్తే అందరూ సంతోషపడతారు. నువ్వు సమయాన్ని పాడు చేస్తుంటే ఒకరోజు వస్తుంది సమయం నిన్ను పాడు చేస్తుందని గుర్తుంచుకో. ఎవరినైతే నువ్వు గుడ్డిగా నమ్మావో వాళ్లే నిన్ను మోసం చేసి బాధపెడితే ఇక అందరి మీద నమ్మకం పోతుంది. ఏదైనా పోగొట్టుకున్నాకే తెలుస్తుంది నువ్వు పోగొట్టుకున్నది ఎంత విలువైందోనని. జీవితమే నన్ను వదిలిపెట్టినప్పుడు వేరొకళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ చేయాలి? నువ్వు జనానికి ఎంత తక్కువగా చెప్తావో ఈ జనం అంతే బాగా చూసుకుంటుంది. గుర్తింపు ధనవంతులకు కాదు, గుర్తింపు సహాయపడుతున్న వాళ్ళకు కావాలి. కడుపు నిండా భర్తకు అన్నం వండి పెట్టలేని భార్య ఉన్నప్పుడు బాధ్యత గల భర్త ఉండాలి అనుకోవడం తప్పే. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అనేది సామెత. అలాగే 24 గంటలు మొబైల్ ఫోన్లు పట్టుకొని గడిపే తల్లిదండ్రులు ఉండి పిల్లలు సరైన మార్గంలో నడవాలి అనుకోవడం తప్పే. ఒకప్పుడు తల్లిదండ్రులు గురువుగారి దగ్గరికెళ్ళి కొట్టైనా సరిచేసి తమ పిల్లలను సరైన మార్గంలో పెట్టమనేవాళ్ళు. ఇప్పుడు గురువులు పిల్లలను ఏమన్నా అంటే తల్లిదండ్రులే గురువులను కొట్టడానికి వెళుతున్నారు. దీన్నేమంటారు? కాలం మారింది అంటారా? పరువు మనిషికుండదు, అవసరానికుంటుంది. అవసరం తీరాక పరువుండదు. జీవితం ఒక నిమిషంలో మారదు. ఒక నిమిషంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేయగలదు. ఏ వ్యక్తి అయితే ప్రతి సమయం ఏడుస్తూ ఉంటాడో అతని డోరు వద్ద నిల్చున్న సుఖం బయటి నుండే వెళ్ళిపోతుంది. మనిషి బుర్రలో 2 గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి. ఒకటి నెగిటివ్ది, 2 పాజిటివ్ది. దేన్నైతే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావో అదే జరుగుతుంది. పిల్లవాడికి ఒక పూట తిండి పెట్టకపోతే కొద్దిసేపే ఏడుస్తాడు. అదే సంస్కారం పెట్టకపోతే జీవితాంతం ఏడుస్తాడు. మనిషి ఒక దుకాణం లాంటివాడు. అతని నోరు ఒక తాళం లాంటిది. తాళం ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడు తెలుస్తుంది దుకాణంలో బంగారం ఉందా లేక బొగ్గుందా అని. ఎవరితోనైతే కలిసి నవ్వగలుగుతావో వాళ్లతో రోజంతా గడపగలవు. అలాగే ఎవరి ఎదుటైతే ఏడవగలుగుతావో వాళ్లతో జీవితం మొత్తం గడపగలవు. నమ్మకం ఎంత ఖరీదైందో మోసం కూడా అంతే ఖరీదైంది. అసలు కలలు కనడం అంటే నిద్రలో చూసేవి కాదు. ఇక్కడ విషయం ఏంటంటే నీకు నిద్ర పట్టకుండా చేసేవే అసలైన కలలు. ఖచ్చితంగా ప్రేమించాలి అనుకుంటే పుస్తకాల్ని ప్రేమించు. నిందలకు భయపడి నీ లక్ష్యాల్ని వదిలిపెట్టకు. జీవితం చాలా చిన్నది. అందుకే ఎవరో ఒకరి వెనక పడడం కన్నా నీ కలలను నెరవేర్చుకోవడం చాలా బెటర్. జీవితంలో చాలా బలంగా ఉండు. ఉల్లిగడ్డ మినహా ఎవ్వరు ఏడిపించినా ఏడవకు. నువ్వు వాళ్లలో మార్పును తీసుకురాలేవు. ఎందుకంటే
వాళ్ళు మార్పును కోరుకోవట్లేదు. నీతో పోటీ పడలేని వాళ్ళు నీతో కోపంగా ఉంటారు. అదృష్టం వలన నిర్ణయం మారదు, కానీ నిర్ణయం వలన నీ అదృష్టం ఖచ్చితంగా మారుతుంది. స్వచ్ఛమైన మనసున్న వాళ్లకు ఎక్కడికెళ్ళినా ఎదురు దెబ్బలే తగులుతాయి. అద్దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండు. అద్దం మీద దుమ్ముందంటే నీ ముఖం మీద నువ్వు చూసుకున్న ప్రతిసారి దుమ్మున్నట్టే. వ్యక్తి యొక్క వ్యవహారం కూడా అద్దం కంటే తక్కువేం కాదు. దాంట్లో అతని అహంకారము, సంస్కారము రెండూ కనపడుతూనే ఉంటాయి. కొన్ని సమయాల్లో చాలా సహాయపడుతుంది ఈ నమ్మకం. అప్పుడది చాలా విశ్వాసం కలగజేస్తుంది. అంతా మంచే జరుగుతుంది అంటారు, కానీ దాన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది బాధ ఎంత లోతుగా ఉంటుందో అని. జీవితంలో బాధ అయితే చాలా ఉంది, కానీ ఎవరి మీద కోపమైతే లేదు. మాటల్లో చెప్పలేనిది మౌనం అర్థం చేసుకుంటుంది, కానీ మౌనం లాంటి వాళ్ళు దొరకనే లేదు. ఏడవడం కూడా అవసరమే, కానీ కన్నీళ్లు దాచడం కూడా అవసరమే. నీ తప్పును కూడా తెలుసుకోవడం నేర్చుకో, ఎప్పుడూ ఎదుటి వాళ్ళవి కాకుండా. గడియారం ఖరీదు తక్కువే, కానీ సమయం ఖరీదు ఎక్కువ. ఏడ్చేవాళ్ళు బంగ్లాలో ఉన్నా ఏడుస్తారు, సంతోషంగా ఉన్నవాళ్ళు గుడిసెలోనైనా నవ్వుతారు. నీ మంచితనం మీద నమ్మకం పెట్టుకో. ఎవరైతే నిన్ను పోగొట్టుకుంటారో ఒకరోజు వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు. డబ్బు ఉంటే అందరూ మనవాళ్ళవుతారు. మార్పు చాలా అవసరం. నీకు సక్సెస్ కావాలంటే చాలా మంచివాణిగా ఉండడం కూడా మూర్ఖత్వమే. అసలు తెలియట్లేదు లోకులు గౌరవిస్తున్నారా లేక ఉపయోగించుకుంటున్నారా అని. మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్రతికున్నప్పుడు ఏడిపించి చనిపోయిన తర్వాత క్షమించమనడం. ఈ కలియుగంలో కాకరకాయలాగా ఉండు, మిఠాయిగా ఉండాలనుకుంటే మట్టిలో కలిపేస్తారు. ఈ ప్రపంచంలో ప్రతిదీ విలువైనదే, పొందుకోవడానికి ముందు, పోగొట్టుకున్న తర్వాత. డబ్బుని మనిషే తయారు చేస్తాడు, కానీ ఈరోజు మనిషి బానిస డబ్బుకయ్యాడు. కొంచెం మంచితనాన్ని కూడా సంపాదించుకో. నీతో పాటు ప్రతి చోట డబ్బు నోట్లు చెల్లవు. ఎప్పుడూ సహాయం కోసం ఎదురుచూస్తూ కూర్చోకు. అదృష్టం ఉన్న వాళ్ళ చేతులు ఖాళీగా ఉండొచ్చు, కానీ కష్టపడే వాళ్ళకు కాదు. ఒకరితో ఒకరిని పోల్చుకోవద్దు. ఎవరికెవరూ సమానం కాదు. అంట్లు తోమే బ్రష్తో పళ్ళు తోముకోలేం కదా. ఈ ప్రపంచంలో మంచి మాస్క్ డబ్బునే. ఇది అందరి నోళ్లను మోయిస్తుంది. తెలిసినవాడు చెప్తే బలిసినవాడు కూడా వినాల్సి వస్తుంది. విన్నారు కదా. ఇంకొన్ని జీవిత సత్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.